ఎప్పుడు చేయలేదా? ఎప్పుడు చేయాలి ఇంతవరకు మా పిచ్చి అనేది ఎక్కువ దేవుడికి పిచ్చి ఉంటుంది కానీ ప్రదర్శన నుంచి దర్శనం చేసి మాకు పట్టుకోవాలా. అయితే వీళ్ళు పొద్దున అప్పుడే సెల్లు చూసి ప్రేమ కానీ సీరియస్ కానీ చూసి చెప్తాను అప్పుడు చెప్పంటాను ఇంతప్పుడు చెప్పడం అంటే ఇదే పని. అయితే ఎప్పుడు మేము స్టడీని మేము ఎక్కువ పట్టించుకోలేదు కానీ ఈ యొక్క దేవుని గురించి పరిశుద్ధాత్మ గురించి వాక్యం గురించి సంఘం గురించి మనం మాట్లాడుతున్నాం ఎక్కువ ఇట్లా పాల గురించి చెప్పి మేము పట్టుకోవాలి ఎక్కువ పట్టుకోవాలి. అయినా కానీ దేవుని కృప వాళ్ళు ఈరోజు మనకు సమయం దేవుడు మనకి ఇచ్చినాన్ని బట్టి మరి మొట్టమొదటిగా మన తండ్రి ఎవరంట పరలోకం ఉన్న తండ్రి. ఆయన చాలా గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన లేక మనం ఈ భూమి మీద జీవించలేము, ఆయన లేక మన ఈ భూమి మీద మనం బ్రతకలేము అన్నమాట. ఎందుకంటే ఆయన కృప ఆయన దయ మన మీద ఉండాలి, అంతేగాని మనం ఈ లోకంలో మనం జీవించలేము. ఎందుకంటే ఎన్నో యాక్సిడెంట్లు లాగా ఎంతో రకాలుగా ఎంతోమంది చనిపోతాం అన్నమాట. అయితే అలాంటిది దేవుడు మనల్ని రోజు బ్రతికించి దేవుని కృప వల్ల ఈరోజు మనం నిలబెట్టిన దాన్ని బట్టి ఆయన పరలోకంలో మన తండ్రి అన్నమాట. మొట్టమొదటి తండ్రి. రెండో తండ్రి ఎవరంట ఆత్మీయంగా తండ్రి మన ఫాస్ట్లో. అంటే ఆయన ద్వారాగా మనము కనడం అన్నమాట. అంటే ఎలాగనంటే సువార్త ద్వారాగా అంటే చెప్పబట్టి ఆ వాక్యం చెప్పబట్టి ఈరోజు మనం ఈ యొక్క దేవుని నుంచి మనం తెలుసుకున్నాం అన్నమాట. మన ఆత్మీయ తండ్రి ఎవరంట మనకు సువార్త చెప్పిన తండ్రి. మన ఆత్మీయ తండ్రి అంటే సువార్త చెప్పి మన పాపముల చేత అపరిశ మనం కూడా ఆ వాక్యం ద్వారా దేవుడు మనం బతికించాము. ఎందుకంటే వాళ్ళ వాక్యం చెప్పకపోతే మనం దేవుడికి రాలేదా? ఇంకా లోకం ఉండవచ్చు, లోకం నుండి లోకంలో మనం చెడిపోవచ్చు, ఇంకా పాపంలో ఉండవచ్చు, ఇంకా శాపంలో ఉండవచ్చు అన్నమాట. అయితే మనకు రెండో తండ్రి ఎవరంట ఆత్మీయ తండ్రి ఎవరంట మనకు సువార్త చెప్పిన తండ్రి అంటే మన పాస్టర్. హల్లెలూయా. రెండో తండ్రి ఎవరంట మన శారీరకమైన తండ్రి, మన కన్న తండ్రి. అయితే చెప్తారు. అయితే మా తల్లి గురించి ఏంటంటే మొత్తానికేమో అసలు యేసుప్రభు అంటే ఆ మనిషికి పడదు. యేసుప్రభు అన్నా, యేసుప్రభు పాటలను చెప్పన్నా, పాత్రని చెప్పన్నా అసలు గిట్టదు అన్నమాట. బైబుల్ ఇస్తే బైబుల్ అసలు ఇంట్లో పెట్టద్దన్నాడు ఒకటే. మనము మన దేవుడు కాదు, ఆయన మాదిగో దేవుడు, యేసుప్రభు మన దేవుడు అని చెప్పని ఒక్కరు ఫస్ట్ సరేలేమని చెప్పని అట్లా మేము ఉన్నప్పటికీ తర్వాత అయితే అది అప్పుడు అన్నాడే కానీ ఇంకా దేనికి ఆటంకి బస్సులా. ఫస్ట్ మీరు సేవకు పోతున్నప్పుడు ఆటంకి బస్సులా, తర్వాత మీరు ప్రార్థన చేస్తున్న ఆటంకి బస్సులా, తర్వాత మీ చర్చి వెళ్తున్నా కూడా మళ్ళీ ఆటంకి బస్సులా. ఫస్ట్ అన్నాడు కానీ మన దేవుడు కాదు, ఏ యొక్క దేవుడు అని చెప్పని మంచి పనుడు కానీ తర్వాత ఒప్పుకున్నాడు. ఇటువంటి ఆటంకి బస్సులో ఇంకా పోతే ఇవన్నీ తెలిసిన మనిషి కూడా హాస్టల్ ఆయన ఛాన్సర్ ఆటంకి బస్సు ఇద్దరు సువార్తకి వెళ్తున్నప్పుడు, సువార్తకి చేస్తున్నప్పుడు యారా దేవుడు అని చెప్పి క్యాల్కులేషన్ అంటే అది తెలిసి కూడా. అయితే మా ఆయనకి ఏంటంట ఏం తెలుసు యేసుప్రభు తెలియదు, యేసుప్రభు దేవుడి సంభవం తెలియదు, అసలు దేవుడి అసలు ఏం తెలియదు అన్నమాట. అలాంటప్పుడు కూడా దేవుడు మా యొక్క ప్రార్థన ఆలకించి మరి అసలు ఏంటి బట్టి మనకు ఇప్పుడు కూడా ఆటంకపరిచే అవకాశము లేదు. ఇప్పుడు కూడా ఏమన్నమాట. మొన్న కూడా అక్కడ కడుతున్నప్పుడు ధర్మేశ్వరం కడుతున్నప్పుడు అసలు వద్దు వాళ్ళు అనమాట. వాళ్ళ దేవుడు వేరు, మన దేవుడు వేరు అని చెప్పి అన్నాడు అన్నమాట. అసలు కట్టడు చెప్పన్నాడు. వాళ్ళు దేవుడు అన్నాడు కాబట్టి వాళ్ళ దేవుడికే ఎంత నన్ను కూడా అతను అన్నాడు కట్టొద్దు, మీ దేవుడికి మీకు ఇద్దు కానీ ఏ దేవుడికి గురించి చెప్పాను. మరి దేవుని కృప వల్ల మరి మొట్టమొదటిగా పరలోకం తండ్రి, రెండోది ఆత్మీయ తండ్రి, మేమెంతో సహవాసంగా ఉండడానికి, మేమెంతో బాగా ఐక్యత ఉండడానికి. ఒక్కోసారి మేము కోపడప్పుడు కాదు, నేను కోపడ్డా, ఎవరు కోపడ్డా, మళ్ళీ మేమిద్దరి మధ్యలో మళ్ళీ ఐక్యత దేవుడు మమ్మల్ని ఐక్యత పరుస్తున్నాడు, మళ్ళీ ఒకటి చేస్తున్నాడు. దేవుడు మళ్ళీ మమ్మల్ని మధ్యలో ఉండి దేవుడు నడిపిస్తుంటాను. మరో ప్రేమ అనేది
దేవుడు బలంగా పెట్టుకుంటారు అన్నమాట. బలంగా ఉంది కూడా. అయితే బయటికి ఉపయోగం కానీ లోపల మాత్రం ఉంటుంది. మా పిల్లలకి లోపల దగ్గర బయట మాత్రము ఉండవు, బయట సాధారణంగా ఉంటాం అన్నమాట. కానీ దేవుని కృప వల్ల ఆ రోజు మరి మొట్టమొదటి పరలోక తండ్రి గురించి తెలుసుకున్నాము, రెండోది ఆత్మీయ తండ్రి గురించి తెలుసుకున్నాము, మూడో మన శారీరక తండ్రి గురించి కూడా తెలుసుకున్నాము. దేవుడు ఇంతవరకు దేవుడు మనం నడిపించిన దాన్ని బట్టి, మన పట్ల చేసిన మేలు బట్టి చాలా దేవుడికి పెట్టి సపోర్ట్ దేవుని నడిపించాం.